హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టైల్ విత్ తెహసిన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి. మా మమ్మీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది వాష్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ నేను 2 బిగ్ ఆనియన్స్, ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర అండ్ బంచ్ ఆఫ్ వచ్చేసి పుదీనా తీసుకుంటున్నాను. 5 ఏమో గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. 2 టొమాటోస్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 అండ్ ఇక్కడ స్పైసెస్ తీసుకున్నానండి. అండ్ ఒక కప్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. అండ్ 1 kg మటన్ తీసుకున్నాను. కొంచెం షాజీరా, పసుపు, గరం మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా అండ్ ఫ్రీడమ్ ఆయిల్ అండి. అది ఇక్కడైతే నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను రైస్ని. ఇక్కడ కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేయాలి. ఇది కొంచెం వేగంగానే యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ అండి, ఆనియన్స్ ఫ్రై అండ్ ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ కొంచెం షాజీరా యాడ్ చేస్తున్నాము అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడైతే కొంచెం మా హస్బీతో మాట్లాడుతూ కుకింగ్ చేస్తున్నాను. నాకు ఫేవరెట్ పని అన్నమాట. తను యూకేలో ఉంటారు. ఇంత మాట్లాడుతూ కుకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచి ఫ్లేవర్ రావాలన్నమాట. ఫ్రై చేయాలి బాగా. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇదైతే మా అమ్మ స్టైల్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగా చేసేది మా మమ్మీ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాము. కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోయిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం మమ్మీ పసుపు అండ్ మటన్ వేసేస్తున్నారు. మటన్ వేసి కొంచెం మిక్స్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా, గరం మసాలా మొత్తం 1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తే చాలండి వేస్తే. మటన్ మసాలా అండి ఇది. ఇది వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ యాడ్ చేయండి. అండ్ కారం వచ్చేసి 1.5 స్పూన్. అండ్ ఇక్కడ 1 కప్ ఆఫ్ కర్డ్ యూజ్ చేయాలి. మిక్స్ చేసుకొని ఇక్కడైతే మేము వాటర్ అయితే యూజ్ చేయట్లేదండి. కుక్కర్ ఒక 3 విజిల్స్ పెట్టేయాలన్నమాట.
ఇక్కడ సైడ్లో వాటర్ తీసుకొని ఒక 2.5 లీటర్స్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. దాంట్లో కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అండ్ దీంట్లో వాటర్ అయితే బాయిల్ అయ్యేటప్పుడు రైస్ ఏదైతే నానబెట్టామో అది యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి ఒక 70 to 80% కుక్ అయితే చాలండి. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా 3 విజిల్స్కి ఎంత బాగా ముక్క. అండ్ ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేశారండి. లెమన్ స్క్వీజ్ చేసి కొంచెం కలపాలి. అండ్ ఇక్కడ రైస్ అయితే మేము పక్కన తీసేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేరే ప్యాన్లో ఏదైతే కర్రీ కుక్ చేసామో అది యాడ్ చేసుకొని అండ్ రైస్ 70 to 80% కుక్ చేసాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా స్ప్రింకిల్ చేసి అండ్ ఘీ యాడ్ చేసుకోవాలండి. ఘీ అండ్ కొంచెం ఫుడ్ కలర్. ఇది వచ్చేసి ఒక 15 to 20 minutes అయితే పక్కన పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. ఇప్పుడైతే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా మామ్ స్టైల్. ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్.